డే 8 మెహందీ క్లాస్లో మనం తెలుసుకునేది షేడింగ్ టెక్నిక్స్ గురించి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెన్నా బై శ్రీ గామాసు. ఫస్ట్ ఒక పెటల్ని డ్రా చేసి దాని లోపల స్ట్రోక్స్ అనేవి ఈవెన్గా వేస్తాము. దాన్ని ఈవెన్ షేడింగ్ ఆర్ సింపుల్ షేడింగ్ అంటారు. నెక్స్ట్ ఒక పెటల్ని డ్రా చేసి దాని లోపల స్ట్రోక్స్ అనేవి అన్ఈవెన్గా, అంటే ఒకటి కిందకి ఒకటి పైకి అలా వేస్తాము. దాన్ని అన్ఈవెన్ షేడింగ్ ఆర్ అన్ఈక్వల్ షేడింగ్ అంటారు. డబుల్ సైడెడ్ షేడింగ్ అంటే ఒక పెటల్ని డ్రా చేసి దాని లోపల స్ట్రోక్స్ అనేవి పైనుంచి కింద నుంచి కూడా వేస్తాము. దాన్ని డబుల్ సైడెడ్ షేడింగ్ అంటారు. ట్రిపుల్ సైడెడ్ షేడింగ్ అంటే ఒక పెటల్కి కార్నర్స్లో మళ్ళీ కింద నుంచి స్ట్రోక్స్ అనేవి వేస్తాం. సైడ్ వే ఆర్ షేడింగ్ వన్ సైడ్ అనేది ఒక పెటల్కి కార్నర్ నుంచి స్టార్ట్ చేసి మిడిల్లోకి వచ్చేసరికి గ్యాప్ వచ్చేలాగా స్ట్రోక్స్ అనేవి వేస్తాం. మౌంటైన్ షేడింగ్ అంటే ఒక పెటల్ని డ్రా చేసి దాని లోపల స్ట్రోక్స్ అనేవి మౌంటైన్ షేప్లో, అంటే చిన్న నుంచి పెద్దకి మళ్ళీ పెద్ద నుంచి చిన్నకి అలా స్ట్రోక్స్ అనేవి వేసుకుంటాము. తర్వాత ఆరెంజ్ షేడింగ్ అనేది లైట్ కలర్లో, అంటే ఆరెంజ్ కలర్లో షేడ్ చేసుకుంటాం. బోల్డ్ షేడింగ్ అంటే థిక్ షేడింగ్ అనేది చేసుకుంటాం. ఫస్ట్ ఒక ఫ్లవర్ని డ్రా చేసి ఫ్లవర్ కోసం ఒక స్పైరల్ ప్లస్ హంస్ బేస్ అనేది డ్రా చేస్తున్నాను. బేస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఇష్టం ఏ పెటల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ లేయర్గా కూడా మళ్ళీ హంస్ యాడ్ చేసుకుంటున్నాను. బేస్ టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హార్ట్ షేప్ పెటల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. పెటల్స్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. పెటల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపల మనం ఈవెన్ షేడింగ్ గురించి తెలుసుకున్నాం కదా, అలాగా స్ట్రోక్స్ అనేవి ఈవెన్గా వేసి షేడింగ్ అనేది చేసుకుంటున్నాం. అన్ని స్ట్రోక్స్ అనేవి ఈవెన్గా నీట్గా వేసుకోవాలి, అప్పుడే షేడింగ్ అనేది బాగుంటుంది. పెటల్ షేప్ మారిపోకుండా నీట్గా స్ట్రోక్స్ అనేవి వేసుకోవాలి. షేడింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లవర్ అవుట్లైన్ అనేది థిక్గా చేస్తున్నాను. ఈ టైప్ ఆఫ్ షేడింగ్ని సింపుల్ షేడింగ్ కూడా అనొచ్చు. నెక్స్ట్ ఫ్లవర్ అనేది డ్రా చేస్తున్నాను. దీనికోసం స్పైరల్ ప్లస్ హంస్ బేస్ అనేది తీసుకుంటున్నాను. సేమ్ ఫస్ట్ ఫ్లవర్ లాగానే హంస్ బేస్ అనేది 2 times తీసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ హంస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ కింద మళ్ళీ హంస్ అనేవి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పెటల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్, మీకు ఎన్ని కావాలంటే అన్ని పెటల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అన్ని పెటల్స్ అనేవి అన్నీ ఈక్వల్గా ఉండాలి, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉండకూడదు. తర్వాత పెటల్స్ అన్ని వేసిన తర్వాత లోపల స్ట్రోక్స్ అనేవి అన్ఈవెన్గా, అంటే ఒకటి కిందకి ఒకటి పైకి అలా షేడింగ్ అనేది చేస్తున్నాను. దీన్ని అన్ఈవెన్ షేడింగ్ ఆర్ అన్ఈక్వల్ షేడింగ్ అంటాము. షేడింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్లైన్ అనేది థిక్గా చేసుకుంటున్నాను. అవుట్లైన్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడు పెటల్ షేప్ అనేది మారిపోకూడదు. పెటల్ షేప్ అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా అవుట్లైన్ అనేది థిక్గా చేసుకోవాలి. తర్వాత థర్డ్ ఫ్లవర్ అనేది డ్రా చేస్తున్నాను. దీనికోసం స్పైరల్ బేస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఒక స్పైరల్ని డ్రా చేసి దానికి థిక్ అవుట్లైన్ అనేది వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 5 petals హార్ట్ షేప్ పెటల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. పెటల్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత డబల్ సైడెడ్ షేడింగ్, అంటే పెటల్కి పైనుంచి స్ట్రోక్స్ ఇస్తున్నాను. అలాగే పెటల్స్కి లోపల నుంచి కూడా స్ట్రోక్స్ ఇస్తాము. దీన్ని డబల్ సైడెడ్ షేడింగ్ అంటారు. అంటే ఒక పెటల్కి లోపల నుంచి అలాగే పెటల్ పైనుంచి కూడా షేడింగ్ ఇస్తాం కదా, దాన్ని డబుల్ సైడెడ్ షేడింగ్ అంటారు. షేడింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పెటల్ అవుట్లైన్ లుక్ అనేది మారిపోకుండా నీట్గా పెటల్ అనేది అవుట్లైన్ థిక్గా చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫోర్త్ ఫ్లవర్ డ్రా చేద్దాం. దీనికోసం ఒక యూ షేప్ కర్వ్ షేప్ అనేది డ్రా చేశాను. దాని లోపల పెటల్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటున్నాను. నేను వీడియోలో అలా చూపిస్తున్నాను, సేమ్ మీరు కూడా అలానే ఫాలో అవ్వండి. తర్వాత చిన్న చిన్న పెటల్స్ అనేవి అన్నీ యాడ్ చేస్తున్నాను ఫ్లవర్ షేప్ తగ్గట్టుగా. నెక్స్ట్ వేరే పెటల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను షేడింగ్ కోసం. పెటల్స్ అన్నీ నీట్గా యాడ్ చేసుకోవాలి, దగ్గరగా గ్యాప్ అనేది ఉండకూడదు. అలా అని మరీ దగ్గరగా కూడా డ్రా చేయకూడదు. సేమ్ గ్యాప్ అడ్జస్ట్ చేసుకుంటూ పెటల్కి వీ షేప్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఫోర్త్ షేడింగ్ ఉంది కదా, ట్రిపుల్ సైడెడ్ షేడింగ్. పెటల్కి కార్నర్ నుంచి షేడింగ్ చేసుకుంటున్నాను. అలాగే పెటల్ లోపల నుంచి మిడిల్లోకి స్ట్రోక్స్ అనేవి వేస్తున్నాను. దీన్నే ట్రిపుల్ సైడెడ్ షేడింగ్ అంటారు.
అన్ని పెటల్స్కి షేడింగ్ అనేది చేసిన తర్వాత అవుట్లైన్ అనేది థిక్గా చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ఫ్లవర్ డ్రా చేస్తున్నాను. ఒక స్పైరల్ బేస్ అనేది తీసుకొని దానికి పెటల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. అంటే రోజ్ ఫ్లవర్ పెటల్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వేరే పెటల్స్ అనేవి దానికి యాడ్ చేస్తున్నాను. 5 కానీ 6 కానీ మీ ఇష్టం, ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. పెటల్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత సైడ్ నుంచి పెటల్ సైడ్ నుంచి మిడిల్లోకి గ్యాప్ వచ్చేలాగా స్ట్రోక్స్ అనేవి వేసుకుంటున్నాను. అంటే పెటల్కి మిడిల్లో గ్యాప్ అనేది ఉండాలి. సైడ్ నుంచి మాత్రమే స్ట్రోక్స్ అనేవి వేసుకోవాలి. అంటే లెఫ్ట్ సైడ్ పెటల్కి లెఫ్ట్ సైడ్ నుంచి స్ట్రోక్స్ వేయాలి, రైట్ సైడ్ నుంచి స్ట్రోక్స్ వేయాలి, కానీ మిడిల్లో మాత్రం వేయకూడదు. అప్పుడు ఆ షేడింగ్కి లుక్ పోతుంది. స్ట్రోక్స్ అన్నీ వేసిన తర్వాత దాని అవుట్లైన్ అనేది థిక్గా చేసుకుంటున్నాను. ఈ టైప్ ఆఫ్ షేడింగ్ని సైడ్ వే షేడింగ్ అనొచ్చు, లేదా వన్ సైడ్ షేడింగ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ 6th ఫ్లవర్ డ్రా చేస్తున్నాను. దీనికోసం స్పైరల్ ప్లస్ హంస్ బేస్ అనేది డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ స్పైరల్ ప్లస్ హంస్ బేస్కి మళ్ళీ సెకండ్ లేయర్ కింద హంస్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత పెటల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీ ఇష్టం, ఏ షేప్ పెటల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పెటల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత 6th టైప్ ఆఫ్ షేడింగ్ ఉంది కదా, మౌంటైన్ షేడింగ్, అది అనేది అప్లై చేస్తున్నాను. ఇక్కడ స్ట్రోక్స్ అనేవి చిన్న నుంచి పెద్దకి, అలాగే పెద్ద నుంచి చిన్నకి, అంటే మౌంటైన్ షేప్లో స్ట్రోక్స్ అనేవి వేసుకోవాలి. షేడింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లవర్ అవుట్లైన్ అనేది థిక్గా చేసుకుంటున్నాను. అవుట్లైన్ థిక్గా చేసేటప్పుడు పెటల్ షేప్ మారిపోకుండా షేప్ అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా చేసుకోవాలి. ఇక్కడ ఈవెన్ ప్రెజర్తో మాత్రమే చేయాలి. నెక్స్ట్ 7th ఫ్లవర్ ఒక స్పైరల్ని డ్రా చేసి దానికి పెటల్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఆ పెటల్స్కి మళ్ళీ సెకండ్ లేయర్గా మళ్ళీ పెటల్స్ అనేవి యాడ్ చేసి దానిపైన షేడింగ్ కోసం వేరే పెటల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. పెటల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత 7th షేడింగ్ ఉంది కదా, అది అంటే ఆరెంజ్ షేడింగ్, అది యాడ్ చేస్తున్నాను. ఆరెంజ్ షేడింగ్ కోసం మీరు కోన్ టిప్నైనా యూస్ చేయొచ్చు, లేదా ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఇయర్ బడ్తో అయినా షేడింగ్ చేసుకోవచ్చు, లేదా ఫింగర్తో అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలాగా చేసుకోవచ్చు ఆరెంజ్ షేడింగ్ అనేది. షేడింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్లైన్ అనేది థిక్గా డ్రా చేసుకుంటున్నాను. లాస్ట్ షేడింగ్ టెక్నిక్ అంటే బోల్డ్ షేడింగ్. దానికోసం ఒక ఫ్లవర్ అవుట్లైన్ అనేది డ్రా చేసుకొని దాని లోపల మొత్తం థిక్ షేడింగ్ అనేది చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆ ఫ్లవర్ అవుట్లైన్ అనేది థిన్ లైన్తో డ్రా చేస్తున్నాను. ఇక్కడితో డే 8 మెహందీ క్లాస్ కంప్లీటెడ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.